పెద్దమ్మగడ్డ ప్రాంతంలో 4వ డివిజన్ అధ్యక్షులు కంజర్ల మనోజ్ ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ కార్యాలయాన్ని వినయ్ భాస్కర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారని, 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ స్వరాష్ట్రం అనే 60 ఏండ్ల కలను సాకారం చేశారని కొనియాడారు. ఈ 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత అధికమైందని, ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. 4వ డివిజన్ అధ్యక్షులు కంజర్ల మనోజ్ మాట్లాడుతూ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాలు పెద్దమ్మగడ్డ నుంచే మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ కార్యాలయం సామాన్యులకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత, బీఆర్ఎస్పై ఆదరణ పెరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మనోహర్, రఘువీర్, కిరణ్, రమేష్, ప్రవీణ్, జయరాం, శాంతమ్మ, కోమల, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున జరగబోయే రజతోత్సవ ఉత్సవాలను మేము సైతం వస్తామని చెప్పి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, అనేక మంది రైతులందరూ కూడా ఉత్సాహంగా వస్తున్న సందర్భంలో మరి నగరంలో కూడా, పట్టణంలో కూడా మేము సైతం అని చెప్పి 4వ డివిజన్ నుంచి పెద్దమ్మగడ్డ నుంచి పెద్ద ఎత్తున సిద్ధమైనటువంటి నా గులాబీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు ఉద్యమ సమయం కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా మీ అందరికి కూడా తెలుసు, 4వ డివిజన్ నుంచి పెద్దమ్మగడ్డ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డివిజన్ల వారీగా ప్రచార కార్యక్రమం కూడా పెద్దమ్మగడ్డ 4వ డివిజన్ నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని కేవలం కొద్ది సమయంలో సమాచారం అందుకొని అందరికీ తెలియజేసి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞత, ధన్యవాదాలు. నేను ఉద్యమ సమయంలో కూడా మీ అందరితో కలిసి ఉన్నాను, శాసనసభ్యునిగా మీతో కలిసి ఉన్నాను, నగర అధ్యక్షునిగా మీతో ఉన్నాను, మరి అదేవిధంగా చీఫ్ విప్ కూడా మీతో కలిసి ఉన్నాను. నా నుంచి అయిన సహాయం, నా నుంచి అయినటువంటి మరి ఏ కార్యక్రమం కూడా మరి ఇక్కడ ప్రారంభించుకోవడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దమ్మగడ్డను, ఈ డివిజన్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఖచ్చితంగా మరి ప్రజల పక్షాన్ని ఉంటాను. ఈ 15-16 నెలల నుంచి దగాబడ్డటువంటి అన్ని వర్గాల ప్రజలకు గులాబీ జెండా అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి మా యొక్క వరంగల్ జిల్లాలో కేంద్రంగా మా యొక్క విజయోత్సవ సభను నిర్వహించినటువంటి కేసీఆర్ గారికి మద్దతుగా యావత్ తెలంగాణ ప్రజానికం, అంతేకాకుండా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావర్గం అంతా కూడా కేసీఆర్ వెంటే, టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉందంటూ దానికి అందులో భాగంగా ఈ రోజున మా డాక్టర్ వినయ్ భాస్కర్ గారు, హన్మకొండ పార్టీ జిల్లా అధ్యక్షులు, వారి యొక్క నేతృత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో తన పాదయాత్రను విజయవంతం చేయడానికి, రథోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క 4వ డివిజన్కు ఈ రోజున తొలి రోజుగా మా యొక్క పెద్దమ్మగడ్డ ప్రాంతాన్ని కూడా దాన్ని విచ్చేసిన సందర్భంగా ఈ యొక్క రజతోత్సవ వేడుకలను ఈ రోజు నుంచే మా యొక్క డివిజన్ నుంచే, మా యొక్క గ్రామం నుంచే మేము అంగరంగ వైభవంగా యావత్ తెలంగాణ ప్రజలకు మేమున్నామంటూ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ వెంట తెలంగాణ ప్రజానికం ఉందని ఒక మెసేజ్ ఇస్తూ మేము యావత్ ప్రజానికాన్ని అంతా కూడా కూడగడుతూ ఈ యొక్క సందేశాన్ని పంపుతూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి పండుగ వాతావరణాన్ని కూడా ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. కంజర్ల మనోజ్ కుమార్, 4వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, హన్మకొండ జిల్లా.